తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన జంటల్లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ జంట ఒకటి. అభినయంలో, నృత్యాల్లో వీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ప్రేక్షకులకు కన్నుల విందు చేసేవారు. ఆత్మీయులు చిత్రంలో తొలిసారిగా అక్కినేని సరసన నటించారు వాణిశ్రీ. ఆ తర్వాత ఏఎన్ఆర్ సూపర్ హిట్స్ దసరా బుల్లోడు, ప్రేమనగర్, విచిత్ర బంధం, బంగారు బాబు వంటి చిత్రాల్లో వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. అయితే బంగారు బాబు తర్వాత ఆ స్థాయి హిట్ అక్కినేనికి వెంటనే రాలేదు. పైగా అనారోగ్యం కారణంగా 1974లో ఆయన ఓ ఏడాది పాటు నటనకు దూరంగా జరిగి రెస్ట్ తీసుకున్నారు. అందుకే 1975లో ఆయన నటించిన చిత్రం ఏదీ విడుదల కాలేదు. ఆ తర్వాత 1976లో అక్కినేని నటించిన మహాకవి క్షేత్రయ్య చిత్రం విడుదలయ్యింది. నటీమణి అంజలీదేవి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన నవలా చిత్రం సెక్రటరీ ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత అక్కినేని చిత్రాలు మహాత్ముడు, చక్రధారి వచ్చినా అవి కూడా ఆశించిన స్థాయిలో అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయాయి. ఇటువంటి నేపథ్యంలో 1977లో అక్కినేని రెండవ చిత్రంగా ఆలు మగలు విడుదలయ్యింది. హిట్ పేర్ అక్కినేని వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అక్కినేని వియ్యంకుడు, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత సుబ్బారావు నిర్మించారు. ఈ సినిమాకు తాతినేని రామారావు దర్శకుడు. అక్కినేనికి పలు విజయవంతమైన చిత్రాలను అందించిన సంస్థ కావడంతో ఆలు మగలు సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. అవి దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు రామారావు, నిర్మాత సుబ్బారావు. భార్యాభర్తల మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినా సర్దుకుపోవాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోయి సంసారాన్ని నాశనం చేసుకోకూడదు అని చెప్పే కథాంశంతో ఆలు మగలు చిత్రం రూపుదిద్దుకుంది. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ విడిపోతున్న ఈనాటి యువతీ యువకులు తప్పకుండా చూడాల్సిన చిత్రం ఆలు మగలు. ఈ సినిమాలో అక్కినేని వాణిశ్రీ పాత్రలు యవ్వనంతో మొదలై వృద్ధాప్యం వరకు కొనసాగడం ఒక విశేషం. ఆలు మగలు చిత్రంలో అక్కినేని వాణిశ్రీ దంపతుల కొడుకులుగా నారాయణరావు, లక్ష్మీకాంత్ నటించారు. గుమ్మడి, అల్లు రామలింగయ్య, సారథి, జయభాస్కర్, కాకరాల, రమాప్రభ, రోజారమణి, విజయలలిత, హలం, సంగీత, జయమాలిని తదితరులు నటించారు. తమిళ రచయిత బాలమురుగన్ రాసిన కథకి ఆచార్య ఆత్రేయ జంధ్యాల మాటలు రాశారు. నారాయణరెడ్డి, శ్రీశ్రీ, వేటూరి రాసిన పాటలకు తాతినేని చలపతిరావు స్వరాలు అందించారు. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, చిగురేసి మొగ్గేసి, ఒక్కరిద్దరకు మారేది, పరుగెత్తి పాలు తాగే కంటే, తెలుసుకో జీవితం వంటి పాటలు ఆనాటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. 1977 మార్చి 17న ఆలు మగలు చిత్రం 32 కేంద్రాల్లో 42 థియేటర్లలో విడుదలయ్యి విజయఢంకా మ్రోగించింది. 23 కేంద్రాలకు పైగా 50 రోజులు, 13 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్ట్గా ఆడింది. 2 కేంద్రాల్లో షిఫ్టుల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. విజయవాడ, హైదరాబాదులలో షిఫ్టుల్లో రజతోత్సవం జరుపుకుంది. విజయవాడ అలంకార్ థియేటర్లో 60 రోజుల్లో 196 ఆటలకు 190 ఆటలు హౌస్ఫుల్ అయ్యి అరుదైన రికార్డు సృష్టించింది ఈ చిత్రం. అలాగే గుంటూరు సరస్వతి పిక్చర్ ప్యాలెస్లో 60 రోజులకు 2,43,400 రూపాయలు వసూలు చేయడం ఆ రోజుల్లో ఒక రికార్డు. అలాగే ఏలూరు అంబికా డీలక్స్ ఎయిర్ కూల్డ్లో 63 రోజులకు 1,89,635 రూపాయలు వసూలు చేసి ఏలూరు సిటీ రికార్డు సాధించింది. 1969లో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఆదర్శ కుటుంబం చిత్రం అక్కినేని నట జీవిత రజతోత్సవ సంవత్సరంలో విడుదలయ్యింది. అక్కినేని నటించిన ఆలు మగలు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థకు రజతోత్సవ సంవత్సరంలో విడుదలయ్యి రజతోత్సవం జరుపుకోవడం ఒక విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.